బ్యాడ్ కామెంట్స్ రాస్తే సార్లకి చెప్తానని చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నన్ను అడుగుతున్న వీడియో, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో, సార్ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ కట్ ఆఫ్ చెప్పండి సార్, అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ కట్ ఆఫ్ చెప్పండి అని నంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను కామెంట్స్లో కూడా అడిగిన వాళ్ళు. ఆల్రెడీ నేను చేసించా, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మరీ చేస్తున్నాను ఇప్పుడు వీడియో. సో మెయిన్గా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, మా లైక్ చేసి నలుగురు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి ఒక్కసారి నీట్గా చూసుకోవచ్చు. నేను నా నుంచి ఏమన్నా అడిగేదంటే ఓన్లీ సబ్స్క్రిప్షన్, లైక్. ఇప్పుడు అసలైన పాయింట్స్ మాట్లాడదాం. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళ కోసమే వీడియో. ఫస్ట్ నేను ఒక 4 పాయింట్లు డిస్కస్ చేస్తాను, ఆ తర్వాత మీరు వీడియో చూడండి. సిసిఏ కట్ ఆఫ్, దీన్ని ఏ విధంగా బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే మీడియా బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయినట్లుంది. సెకండ్ వన్, నేను చెప్పేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇదే ఫైనలైజ్ కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి, అర్థమైందనుకుంటా. ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తాను, డేటా తీసుకొని. క్లారిటీ అయిపోయినట్టుంది. థర్డ్ వన్, ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ పెట్టే మేధావులకి, ఆ సార్లకి నేను ఏం చెప్తున్నానంటే, నెగిటివ్గా థింకింగ్ చేసే సార్లకి, రైల్వే బోర్డు మా రిలేటివ్స్ కాదు నేను కట్ ఆఫ్ చెప్పేది, ఓన్లీ ఎవరైనా కానీ. అందుకే కదా నేను చాలాసార్లు చెప్తున్నా ఎక్స్పెక్టెడే అని. అందుకే ఇది రైల్వే బోర్డు మా రిలేటివ్స్ కాదు, మా బంధువులు ఏం కాదు, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇది ఒక క్లారిటీ ఉంది, అట్లా అయితేనే వీడియో చూడండి. ఫైనల్ వన్, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ రాస్తే సార్లకి చెప్తానని చూడండి. చాలా ఘాటుగా ఉంటుంది మళ్ళీ రిప్లై. మీరు కామెంట్ పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా. మీరు మంచిగా మాట్లాడితే మంచిగా ఇస్తా, చెడుగా మాట్లాడితే చెడుగానే ఇస్తా. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మన జోనే డిస్కస్ చేద్దాం, సికింద్రాబాద్ జోన్. యాక్చువల్గా మనకి సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్కి? 327 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్. దీంట్లో నేను ఒక ఆల్మోస్ట్ 3497 సిసిఏ క్యాండిడేట్స్ డేటా తీసుకుంటున్నాను. 3497. దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఏమంటే, ఆల్మోస్ట్ నేను కన్సిడర్ చేసిందంటే 55 నుంచి 60 మార్క్స్ ఎవరికైతే వచ్చింటాయో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. మీడియన్ మెథడ్ బేస్ చేసుకొని సిసిఏ కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా చూసాం. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతుంది, బాగా గమనించండి. నీట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇది నేను తీసుకున్న డేటా 55 నుంచి 60, ఇదంతా మీడియన్. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది, ఎఫ్ వస్తుంది, సిఎఫ్ వస్తుంది. ఓకే, ఇక్కడ 55 నుంచి 60 మధ్యలో వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 759. 60 నుంచి 65 వచ్చిన వాళ్ళు 481. 65 నుంచి 70 వచ్చిన వాళ్ళు 267. 70 నుంచి 75 వచ్చిన వాళ్ళు ఎంత 111. 75 నుంచి 80 వాళ్ళు వచ్చిన వాళ్ళు 31. 80 to 85 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ బోర్డులో చెక్ చేస్తే పోస్టులు ఎన్ని ఉన్నాయి సికింద్రాబాద్లో అంటే 327 పోస్టులు ఉన్నాయి. 327 పోస్టులు ఉన్నాయి. ఒక్కసారి గమనిస్తే టోటల్గా సిసిఏఏ క్యాండిడేట్స్ అంటే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్కి 327 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏమంటే, ఇక్కడ వీళ్ళంతా క్లాస్ ఇంటర్వెల్గా తీసుకెళ్ళేది నేను మార్క్స్, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే వీళ్ళకి కన్సిడర్ వచ్చిన మార్క్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన మార్క్స్. దీంట్లో మీడియన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే రావచ్చు. ఇది నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తా ఉండేది. ఓకే, ఒక్కసారి గమనించండి. 759 + 481 యాడ్ చేస్తే 1240 వస్తుంది. ఎందుకు సార్ ఇలా చేయాలంటే, మీడియన్ అనేది ప్రాసెస్. ఇది రీసెంట్గా ఎన్టీపీసీకి వచ్చింది, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కూడా వచ్చింది, నెక్స్ట్ గ్రూప్ డి కూడా రాబోతుంది. ఓకే, ఒకసారి గమనించండి.
ఈ మార్క్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని మనం n తీసుకొని ఈ ఫార్ములాలో అప్లై చేస్తే వీళ్ళ నుంచి వీళ్ళ మధ్యలో ఉన్న మీడియన్ వస్తుంది మనకి. వీళ్ళ మిడిల్లో ఉన్న మీడియన్ తీసుకుంటే అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా కన్సిడర్ చేయొచ్చు అనేది కానీ నేను చెప్పబోతున్నాను అనమాట. చూడండి. సో 759 ప్లస్ 481 ఎంత అవుతుంది? 1240. నెక్స్ట్ 1240కి 267 చేస్తే 1507. 1507 ప్లస్ 111 చేస్తే 1618. నెక్స్ట్ 1618కి 31 యాడ్ చేస్తే 1649. 1649కి 5 యాడ్ చేస్తే 1654. ఓవరాల్గా చూసుకుంటే n ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1654. మనకి ఫార్ములా తీసుకుంటే L ప్లస్ n డివైడెడ్ బై 2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇది మనం 10th చదివింటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో 60 మైనస్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకోవాలి సార్ అంటే, కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ n ఎంత వచ్చింది మనకి? 827. n ఎంత వచ్చింది? 827 కదా ఎగ్జాక్ట్గా. అంటే దీనికంటే కొద్దిగా ఇంక్రీజ్ తీసుకోవాలా. ఇప్పుడు కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ దీనిపైన ఉంటుంది 759. అంటే ఇక్కడ CF ఎంత వచ్చింది? 759. నెక్స్ట్ F ఎంత? 481. ఎదురుగా ఉండేది క్లాస్ ఇంటర్వెల్ ఏమి? లోయర్ క్లాస్ ఇంటూ 60. సో ఇక్కడ n ఎంత తీసుకున్నాం? ఇక్కడ 827 అయిపోయింది కదా. నెక్స్ట్ CF ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 759. నెక్స్ట్ F ఎంత వచ్చింది మనకి వాల్యూ? 481 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ? హెచ్కి 60కి 65 మధ్యలో ఎంత ఉంది డిఫరెన్స్? 5. అంటే 60 ప్లస్ 827 మైనస్ 459 ఎంత? 6. నెక్స్ట్ 17లో 8 పోతే 8. నెక్స్ట్ ఎంత అవుతుంది? 11లో 5 పోతే 68 డివైడెడ్ బై 481 ఇంటూ 5. సో 68/481 చేస్తే మనకి ఎంత వస్తుంది? 60 ప్లస్ 0.14. రెండు డివిజన్ చేయండి ఒకసారి. 0.14 వస్తుంది ఇంటూ 5 అంటే 60 పాయింట్ ఎంత అవుతుంది ఇక్కడ? 0.70. సో 60.70. మీడియన్ ఎంత వచ్చింది మనకి? 60.70. అంటే నా ఎక్స్పెక్టెడ్ ఎంత తీసుకుంటున్నా అంటే సికింద్రాబాద్కి, ఆర్ఆర్బి సికింద్రాబాద్కి రా మార్క్స్ చూడండి. ఇక్కడ రా మార్క్స్ 60.71 ప్లస్ 70, 60.70 నియర్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇది క్లారిటీ. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతుంది. నేను క్యాల్కులేషన్ చేసింది ఏమి అనేది మీకు ఒక చిన్న క్లారిటీ కూడా ఇస్తున్నా. లాస్ట్ టైం డేటా ఇచ్చిన బేస్ చేసుకొని ఇక్కడ క్లారిఫై చేస్తానన్నమాట. ఓకే, ఇదే వీడియో నేను ఇంతకుముందు మనం CCA కట్ ఆఫ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను ఇదే వీడియోని. మీరు ఇంకా ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి హ్యాపీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ బోర్డు CCA కట్ ఆఫ్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోతో వస్తాను. మీరు ఏ బోర్డు కావాలో మీకు, అది సికింద్రాబాద్ అయిపోయింది కదా, చెన్నై, హుబ్లీ, భువనేశ్వర్, ముంబై, ఏ బోర్డ్స్ కావాలో వాళ్ళకి CCA కట్ ఆఫ్స్ కావాలనుకున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.